ఫ్రెండ్స్, మనల్ని ఇష్టపడే వాళ్ళకి మనల్ని ఇష్టం లేని వాళ్ళకి కొన్ని తేడాలు ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. వీటిని కనుక మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, మనల్ని ఎవరు నిజంగా ఇష్టపడుతున్నారు, ఎవరు నిజంగా ఇష్టపడట్లేదు, మనం అంటే ఎవరికి నచ్చట్లేదు అన్న విషయం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం తెలుసుకొని మనం ఏం చేస్తామండి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలండి. ఎందుకు అనుకుంటున్నారా? మనల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా మనం కూడా వాళ్ళని ఇష్టపడటానికి అవకాశాలు ఉంటాయి. అదే విధంగా మనం ఇష్టం లేని వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళని దూరం పెట్టడానికి కూడా మనకి ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాదు ఫ్రెండ్స్, మనం వాళ్ళ చేతిలో మోసపోకుండా ఉండటానికి కూడా మనకి మంచి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనల్ని ఇష్టపడే వ్యక్తులు చేసే 3 పనులు, మనం ఇష్టం లేని వ్యక్తులు చేసే 3 పనులు ఈ వీడియోలో చూసేద్దాం. మనం అంటే ఇష్టం ఉండే వ్యక్తులు, మనం ఏది చేసినా సరే వాళ్ళకి నచ్చుతుంది. ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేసామనుకోండి, అది వాళ్ళకి నచ్చుతుంది ఖచ్చితంగా. ఫస్ట్ ముందు అసలు పొల్లేరు, ఇది చెయ్యకండి, ఇది చెయ్యొద్దు, నువ్వు ఫెయిల్ అవుతావు అని చెప్పేసి పొల్లేయరు అనమాట. ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఓకే, స్టార్ట్ చేసావు కదా, నేను నీకున్నాను తోడు, ఖచ్చితంగా చెయ్యి, ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మనకు ఒక ధైర్యాన్ని, బలాన్ని ఇస్తూ ఉంటారు. ఇక మనమంటే ఇష్టం లేని వ్యక్తులు, మనం ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేస్తున్నాము అని తెలియగానే వెంటనే డిస్కరేజ్ చేస్తారు. వద్దు, ఆపేసేయి, స్టార్ట్ చేసినా సరే నువ్వు ఏమాత్రము గెలవలేవు కాబట్టి, నీ శక్తి సామర్థ్యాలు నీకన్నా నాకే ఎక్కువ తెలుసు కాబట్టి ఈ పనిని ఇంతటితో ఆపేసి అని చెప్పేసి మనకి సలహాలు ఇస్తూ ఉంటారు, మనల్ని నీరు గార్చేస్తూ ఉంటారు. చూసారా ఫ్రెండ్స్, ఒకరికి మనం అంటే ఇష్టం, ఒకరికి మనం అంటే ఇష్టం లేదు. ఇద్దరు చేసే ఈ పనులు ఎంత డిఫరెన్స్ గా ఉన్నాయో చూసారా? మనమంటే ఇష్టం లేని వ్యక్తులు మన మీద అసూయతో రగిలిపోతూ ఉంటారండి. మనం జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పైకి ఎదగకూడదు అనేది వాళ్ళ లక్ష్యంగా ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళు ఎక్కడికక్కడ మనల్ని అణగదొక్కేస్తూ ఉంటారు. ఇక నెంబర్ 2, మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మనం అంటే ఇష్టపడే వ్యక్తులు మన పక్కనే ఉంటారండి. అవును, మీకు కూడా ఉండే ఉంటారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి వాళ్ళెవరో. మిమ్మల్ని కష్టంలో మీ పక్కన వచ్చి నిలబడి మిమ్మల్ని ఆదుకున్న వ్యక్తుల పేరు మీకు కనుక గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ ఆపదలో వాళ్ళు పాలు పంచుకుంటారు, మీ కష్టంలో వాళ్ళు పాలు పంచుకుంటారు, ఎప్పుడు కూడా మీ వెన్నంటి తోడుంటారు. మీకు కష్టం వచ్చేసిందని మీ చెయ్యి వదిలేసి ఎక్కడికి వెళ్ళరనమాట. ఖచ్చితంగా వాళ్ళకి ఎంతైతే చేతనవుతుందో అంత సహాయం చేస్తారు. మనం ఆ కష్టంలో నుంచి బయటపడిన దాకా మనతోనే ఉండి, మనం కష్టం నుంచి గట్టెక్కిన దాకా మనతోడే ఉండి, మనకు తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తారనమాట. మనం అంటే ఇష్టమైన వ్యక్తులు. మనం ఇష్టం లేని వ్యక్తులు అప్పుడు దాకా బానే ఉంటారండి. ఏమవుతుందో, ఎక్కడి నుంచి పోతారో తెలియదు, కానీ మనకి ఏదైనా ఒక ఆపద వచ్చింది అని అంటే ఇంకా కనుమరుగైపోతారనమాట. ఎక్కడ కనిపించరు, అసలు ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. మనం ఫోన్లు చేస్తే కూడా ఏమాత్రం అటెండ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయిందనమాట మనం ఒక కష్టంలో ఉన్నాము అనేది. అందుకని మనల్ని కావాలని అవాయిడ్ చేస్తూ ఉంటారు. మన ఫోన్లకి అందరూ వీలైతే బ్లాక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ మనం అంటే ఇష్టమున్న వ్యక్తులు మన ఫోన్ బ్లాక్ చేస్తారండి? ఎప్పుడూ చేయరు. మన ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాదు, నీకేమైనా కష్టం ఉంటే నేనున్నాను, నన్ను మాత్రం మర్చిపోకు అని చెప్పేసి మాటికి గుర్తు చేస్తూ ఉంటారు. పాయింట్ నెంబర్ 3, మనముంటే ఇష్టమైన వ్యక్తులు, మనం ఏదైనా ఫెయిల్ అయ్యామనుకోండి, ఏదైనా ఒక పనిని చేసి, సపోజ్ బిజినెస్ కావచ్చు, లేదంటే ఏదైనా చిన్న వ్యాపారం కావచ్చు, లేదంటే ఇంకేదైనా విషయంలో మనం ఫెయిల్ అయిపోయాం చేసి, ఆ క్లయింట్కి మనం నచ్చలా, మనల్ని నో అని చెప్పేశారు అనుకోండి, మనం అంటే ఇష్టం ఉన్న వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే మనకి ధైర్యం చెప్తారు. ఈసారే కదా ఫెయిల్ అయ్యావు, పోతే పోయింది, వదిలే, ఇంతకన్నా మంచిది మనకి ఆపర్చునిటీ వస్తుంది, ఇంకా చాలా కాలం ఉంది, ఇంకా చాలా సమయం ఉంది, మనం దీన్ని ఇంకా మంచిగా డెవలప్ చేసుకొని స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటాయి. నువ్వేమీ దిగులు పడకు, ఇందులోనూ కూర్చుని కృంగిపోకు, నీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే నేను చేస్తాను, ఇప్పుడు ఓడిపోయావు కదా అని చెప్పేసి నువ్వు ఇంకా దీనిని వదిలేయకు, మళ్ళీ ప్రయత్నించు, 1కి 2 సార్లు ప్రయత్నించి ఆ తర్వాత విజయం చేకూరుతుంది, ఖచ్చితంగా నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తావు, అప్పుడు నన్ను మాత్రం మర్చిపోకు అని చెప్పేసి ఎంత తీయని మాటలు చెప్తూ ఉంటారో. మనమంటే ఇష్టమైన వ్యక్తులు, వాళ్ళ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో కదా. మనకి తోడుగా నిలబడటమే కాకుండా మనం ఆపదలో నుంచి గట్టెక్కిందాక కూడా మనకి తోడుగానే ఉంటారు. ఫ్రెండ్స్, మనం ఇష్టమైన వ్యక్తుల దగ్గర ఎంత రిలాక్స్ గా ఫీల్ అవ్వచ్చు అంటే, ఆ సమస్యని వాళ్ళకి వదిలేసి మనం చాలా ప్రశాంతంగా గాలి పీల్చుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఇంత సపోర్ట్, ఇంత లవ్, ఇంత ఎఫెక్షన్ మన మీద వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి ఇట్లాంటి మాటలు తీయగా చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక మనం అంటే ఇష్టం లేని వ్యక్తులు, మనం ఏదైనా విషయం చేసి, ఏదైనా పని చేసి ఫెయిల్ అయ్యామనుకోండి, ఇక స్టార్ట్ చేస్తారు చూడండి, ఇక మొత్తం స్టార్ట్ చేస్తారు. ఇక నువ్వు వేస్ట్ గాడివి, నీకేమి రాదు, నేను ఆల్రెడీ ముందే చెప్పాను, అయినా సరే వినకుండా స్టార్ట్ చేసావు, ఇప్పుడు అయ్యిందా బాగా, ఇక నానా రకాలుగా అంటూ ఉంటారనమాట మనల్ని. ఇంకా నానా రకాలుగా మనల్ని
డిసప్పాయింట్మెంట్ చేసే మాటలు మాట్లాడుతూ మనల్ని చాలా కృంగదీసేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు వింటే మనకేమనిపిస్తుందంటే నిజమేనేమో, నేను ఎందుకు పనికిరానేమో, అనవసరంగా ఈ పని చేసి అనవసరంగా చెడిపోయిందేమో, ఇంక నుంచి ఈ పని చెయ్యకూడదేమో, నాకు సెట్ కాదేమో, అసలు నేను వేస్ట్ ఏమో, అసలు నేనే పెద్ద వేస్ట్, నా అంత వేస్ట్ వాళ్ళు ఏ పని చేసినా సరే వేస్ట్ అవుతుంది, అదే కదా వాళ్ళు చెప్తున్నారు అనేసి మనం అనుకునే విధంగా మనల్ని ప్రిపేర్ చేస్తారనమాట. నెక్స్ట్ టైం అట్లాంటి పని ఏది కూడా మనం స్టార్ట్ చేయకుండా మనల్ని బ్రేక్ చేసేస్తూ ఉంటారు, అక్కడే ఆపేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తారు? మనం పైకి ఎదగటం ఇష్టం లేదు. అసలు మనం అంటేనే ఇష్టం లేదు, ఇక మన పైకి ఎదగటం ఏమి ఇష్టం ఉంటుందో చెప్పండి వాళ్ళకి. మనం మనల్ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే మనం పైకి ఎదగాలి అని కోరుకుంటారు, మనం అభివృద్ధి సాధించాలి అని కోరుకుంటారు. అందులో వాళ్ళ భాగస్వామ్యం కూడా మనకి ఇస్తూ ఉంటారు. వచ్చిన సక్సెస్ లో వాళ్ళు ఏమాత్రం ఎదురు చూడరండి. మనకి ఎంతో సహకారంగా ఉంటారు. మంచి అభిప్రాయాలను మనకి షేర్ చేస్తూ ఉంటారు. మనం ఆ కష్టంలో నుంచి బయటపడాలంటే ఏమేం చేయాలి అనేది మనకి చెప్తూ ఉంటారు, ఆలోచనలు సూచిస్తూ ఉంటారు అనమాట. వన్స్ మనం ఏదైనా ఫెయిల్ అయ్యి బాధపడుతూ ఉంటే మనల్ని మాటలతో ఇంకా కృంగతీయటం, ఈ పని సెట్ కాదని తెలిసినా సరే ఎందుకు చేశావు, నువ్వు వేస్ట్ కదా ఆల్రెడీ అని చెప్పేసి ఇట్లా మంచిగా చెప్తా ఉంటారనమాట. తేనె పూసిన కత్తులు అంటారు కదా, అలాగా. ఇలాంటి పనులు ఇంకెప్పుడు స్టార్ట్ చేయకు, నీకు అచ్చిరావు, నీ సంగతి నాకు తెలుసు కాబట్టి నీకు చెప్తున్నాను, నేను ఒక మంచి ఫ్రెండ్ని కాబట్టి నీకు తోడుగా ఉండి నీకు చేస్తున్నాను, లేదంటే ఎవరికి నేను ఇలాంటి సలహాలు అసలు ఇవ్వను అని చెప్పేసి చాలా మంచిగా మాటలు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళు మనకి సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే పనిలో అడ్డం రాకుండా ఉంటే చాలు అని చెప్పేసి మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఒక పక్కన మనమే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మనమే ఫెయిల్ అయ్యి బాధపడుతుంటే వీళ్ళ మాటలతో మనల్ని ఇంకా కృంగదీస్తూ ఉంటారనమాట. అసలు నేను ఎందుకు ఈ పని స్టార్ట్ చేశాను అని కృంగిపోయి నెక్స్ట్ టైం ఇంకో ఏ పని కూడా చేసే అవకాశం లేకుండా వాళ్ళు మనకి డిమోటివేట్ చేసేస్తూ ఉంటారు. మనమంటే ఇష్టం లేని వాళ్ళు. కానీ మనమంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంత హాయిగా మనం ఫెయిల్ ని చూసినా సరే, ఈ ఫెయిల్యూర్ వల్ల నాకు ఈ మంచి స్నేహం యొక్క విలువ తెలిసింది అన్న సంతృప్తితో ముందుకెళ్ళొచ్చండి. మీకు కూడా ఎవరైనా ఇష్టపడే వ్యక్తులు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తులు, మిమ్మల్ని వెన్నంటి ముందుకు నడిపించే వ్యక్తులు కనుక ఉన్నారు అని అంటే అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. మీకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారో, అలాగే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మీరెంత బిజీగా ఉన్నా సరే మీ బిజీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళని ఆదుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదే విధంగా మీరంటే ఇష్టం లేని వాళ్ళు ఏదైనా సహాయం అడిగినా సరే మీ వంతు ఇష్టమైతే చెయ్యండి, లేదంటే లేదనమాట. ఖచ్చితంగా వెళ్ళి మీ పనులన్నీ ఆపుకొని మీరు ఎంత కష్టపడి వాళ్ళకి సహాయం చేసినా సరే ఆ సహాయాన్ని ఏమాత్రము గుర్తుంచుకోకపోగా నువ్వు వచ్చి వేలు పెట్టడం వల్లే ఇది చెడిపోయింది అని చెప్పేసి ఇంకొక నింద కూడా తీసి మీ నెత్తి మీద వేస్తూ ఉంటారనమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని ఇష్టపడే వ్యక్తులు ఏ విధంగా మనతో నడుచుకుంటూ ఉంటారు, మనమంటే ఇష్టం లేని వ్యక్తులు మనల్ని ఏ విధంగా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు అన్న విషయాన్ని మనం కనుక తెలుసుకుని నడుచుకున్నాం అనుకోండి, మనకి మనసు సంతోషంగా ఉంటుందన్నమాట. మనల్ని ఇష్టపడే వ్యక్తులని కాపాడుకుంటూ మనమంటే ఇష్టం లేని వ్యక్తులని లెక్క చేయకుండా లైఫ్ లో ముందుకెళ్ళిపోయామనుకోండి, మనం సక్సెస్ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేయగలుగుతూ ఉంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.